హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఆర్ఎండ్బి ఏఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే మోహన్ నాయక్ ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో ఉదయం నుంచి తనిఖీలు చేస్తుంది ఏసీబీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణ నేపథ్యంలో ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంది. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలలో కూడా సోదాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికైతే కొన్ని గంటలుగా సాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలో పెద్ద మొత్తంలో కూడా బంగారంతో పాటు వివిధ విలువైన డాక్యుమెంట్లు కూడా ఇటు ఏసీబీ ఉన్నత అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ ఇతడు అక్రమంగా కూడగట్టినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇతని మీద అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ ఉన్నత అధికారులు ఏకకాలంలో కూడా సోదాలు చేశారు. ఆయన నివాసం మాదాపూర్ లో నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే ఇటు మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలకు సంబంధించిన కొన్ని కీలక విజువల్స్ ను కూడా మీడియాకు విడుదల చేశారు. కాబట్టి మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో ఈ రోజు తనిఖీల్లో ఎంత మొత్తంలో అక్రమాస్తులకు సంబంధించిన వివరాలు కనుక్కున్నారు ఏంటన్న వివరాలను కూడా మరికొద్ది సేపట్లో మీడియాకు వెల్లడించే అవకాశం అయితే ఉంది. థాంక్యూ కిరణ్.